నమస్తే, వెల్కమ్ టు తిరుగుబాటు. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు టీపీసీ జనరల్ సెక్రటరీ చరణ్ కౌశిక్ యాదవ్ గారు ఉన్నారు. చరణ్ కౌశిక్ యాదవ్ గారు, సీఎం రేవంత్ రెడ్డి గారి దావోస్ పర్యటన దాదాపుగా 1,78,000 కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చారని చెప్పేసి ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. ఇంకోటి ఏంటంటే 49,500 ఉద్యోగాలు కూడా దీనివల్ల వస్తాయని చెప్తున్నారు. కానీ ఒక పక్క బీఆర్ఎస్ ఆరోపిస్తుంది ఏంటంటే ఇదంతా కూడా ఉత్తిత్తి ఎంఓయూ చేసుకున్నారు, ఏదో పిక్నిక్ వెళ్ళారు అన్నట్టు కూడా మాట్లాడుతున్నారు. ఏం చెప్తారు దాని మీద? ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటిసారి దావోస్కి వెళ్ళినప్పుడు 40,000 కోట్ల రూపాయలు, తర్వాత అంతకుముందు సింగపూర్కి వెళ్ళినప్పుడు 30,000 కోట్లు, అప్పుడే 70,000 కోట్ల రూపాయలు, ఇప్పుడు 1,78,500 కోట్ల రూపాయలు, దాంతో 49,500 ఉద్యోగాలు వస్తాయని చెప్పేసి ఆల్రెడీ ప్రభుత్వం చాలా స్పష్టంగా ప్రకటించింది. అదే కాకుండా మొదటిసారి చేసుకున్న ఒప్పందాల్లో దాదాపు 18 ఒప్పందాలు జరిగితే 16 సంబంధించినటువంటి ప్రాసెస్ స్టార్ట్ అయిన కొన్ని ఉద్యోగాలు ఇచ్చిన సందర్భం, అదేవిధంగా సెకండ్ యూనిట్ కూడా ప్రారంభించిన సందర్భం. కాబట్టి తెలంగాణను అభివృద్ధి పదంలో ముందుకు తీసుకే ప్రయత్నంలో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వము దావోస్ పోయింది. బీఆర్ఎస్ పార్టీ లాగా దావోస్ చేసుకోవడానికి దావోస్ పోలేదు. మేము అభివృద్ధి కోసమే ఆస్ట్రేలియా పోయారు. స్పోర్ట్స్ సంబంధించి కావచ్చు, మా మహేష్ కుమార్ గౌడ్ గారు పీసీసీ అధ్యక్షులు, అదేవిధంగా ఎమ్మెల్సీ శివసేనారెడ్డి గారు కూడా ఆస్ట్రేలియా పోయిన సందర్భం. ఇక్కడ ఒక సైడ్ నుంచి తెలంగాణ రాష్ట్రంలో రేషన్ కార్డు కావచ్చు, గ్రామ సభలు జరుగుతూ ఉన్నాయి. ఓన్లీ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు గారు మాత్రమే దావోస్ పోయారు, సింగపూర్ పోయారు. అదే కాకుండా గతంలో 10 సంవత్సరాల కాలం పాటు ఏనాడు కూడా కేసీఆర్ గారు విదేశాలకు పోయి పెట్టుబడులు ఆకరించే ప్రయత్నం వారు చేయలేదు. అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్ర రాష్ట్రంలో వారు కూడా చేయని సందర్భం. ఓన్లీ కేటీఆర్ గారు మాత్రమే లాస్ట్ చివరి అంటే 2021లో పోయిన సందర్భం మొత్తం కలిసి వాళ్ళకి 22,000 కోట్ల రూపాయలు తెస్తే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2,20,000 కోట్ల రూపాయలు విదేశీ పెట్టుబడులు ఆకర్షించిందంటే కాంగ్రెస్ ప్రభుత్వం హైదరాబాద్ విషయంలో కావచ్చు, తెలంగాణ విషయంలో ప్రజారంజక పాలన అందించే ప్రయత్నంలో భాగంగా హైదరాబాద్ను అభివృద్ధి చేయాలి, ప్రపంచ నగరాలతో పోటీ పడాలని చెప్పి ప్రభుత్వం భావించి RRR కావచ్చు, మెట్రో విస్తరణ కావచ్చు, 4th సిటీ కావచ్చు, అదేవిధంగా ఐటీకి సంబంధించినటువంటి రిఫార్మ్స్ కావచ్చు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొస్తూ ఉంది. మూసిని పునరుజ్జీవే కార్యక్రమంతో హైదరాబాద్ పెద్ద ఎత్తున డెవలప్మెంట్ అవుతుందని చెప్పేసి ప్రపంచ దేశాలను కూడా తెలంగాణ సైడ్ చూస్తూ ఉంది. అంటే దావోస్లో ప్రపంచ దేశాల ముందు తెలంగాణను ఒక జోకర్గా చూపెట్టారు అనేది చర్చ, నిజమేనా? జోకర్గా చూపించింది మీరు. ఆనాడు దావోసు పోకుండా తెలంగాణ రాష్ట్రాలు పెట్టుబడులు తేకుండా ఉన్నదే మీరు. 10 సంవత్సరాల కాలంలో మీరు ఎన్ని తీసుకొచ్చారో చెప్పండి. చర్చ చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. నేను ఐటీ మంత్రిని, ప్రపంచ దేశాలు నాకు అన్ని తెలుసు, హిందీ వస్తుంది, ఇంగ్లీష్ వస్తుంది, నేను పెద్ద ఎత్తున ఐటీని డెవలప్మెంట్ చేసినాను. ఏం చేసినావు ఐటీకి? కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 16% ఐటీ ఎక్స్పోర్ట్స్ పెరిగినాయి. అమెజాన్ కావచ్చు, గూగుల్ కావచ్చు, పెద్ద పెద్ద సంస్థలు కూడా హైదరాబాద్కు వస్తూ ఉన్నాయి. మూసిని పునరుజ్జింపజేస్తే ఎకో టూరిజం కావచ్చు, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ కావచ్చు, టూరిజంలో హైదరాబాద్ నెంబర్ 1 కాబోతూ ఉంది. మా పోటీ అంతా ప్రపంచ నగరాలతో అని చెప్పేసి ఆల్రెడీ కాంగ్రెస్ ప్రభుత్వం ఒక లక్ష్యంతో ముందుకు పోతూ ఉంది. మేము లక్ష్యాలతో ముందుకు పోతాం తప్ప మీలాగా అప్పు చేసి పప్పు కూడా తినలేదు. అనవసరంగా రాజకీయాలను కలిసి చేసే ఉద్దేశంలో మీరు ఆనాడు ఉన్నారు. ప్రగతి భవన్లో, ఫామ్ హౌస్లో ఎవరిని కలవకుండా మీరు ప్రజాధనాన్ని వృధా చేసి తప్ప కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాధనాన్ని వృధా చేసే ఉద్దేశంలో కాంగ్రెస్ ప్రభుత్వం లేదు. ఒక సైడు సంక్షేమం, రెండో సైడ్ అభివృద్ధి, 2 నినాదాలతో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతాం. ఇప్పుడు మీరు ఐటీ వర్కర్ల మీద కేవలం వర్కర్లనే అన్న నినాదం అనేది కరెక్టే అంటారా? ఏం నినాదం? సీఎం రేవంత్ గారు చేసిన వ్యాఖ్యలు ఐటీ మీద మీరు ఐటీకి మీరు మొదటి వారు కాదు, చివరి వారు కాదు కదా. ఐటీ భారతదేశంలో 2వ రాజధానిగా హైదరాబాద్ ఉంది, మొదటి బెంగళూరు. ఐటీని భారతదేశంలో అగ్రగామిగా నిలవాలనే ఏకైక లక్ష్యంతో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతూ ఉంది. కాబట్టి నిర్ణయాలు తీసుకోవాలంటే ధైర్యం ఉండాలి. అట్లాంటి సాహసోపేత నిర్ణయాలు రేవంత్ రెడ్డి గారు తీసుకుంటారు. కాబట్టి ప్రపంచంలో ఉన్న పెద్ద దిగ్గజ సంస్థలు కూడా హైదరాబాద్కు వస్తూ ఉన్నాయి. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు మంచివని చెప్పేసి వాళ్ళంతా భావిస్తారు. బీఆర్ఎస్ పార్టీకే భయం వేస్తుంది, బాధ వేస్తుంది. అదే కాకుండా కిషన్ రెడ్డి గారు, మీరు దావోస్ ఎందుకు పోయినా? కిషన్ రెడ్డి మరి ఎందుకు పోయిండు? ఫడ్నీస్ మీ మహారాష్ట్ర భారతీయ జనతా పార్టీ ముఖ్యమంత్రి ఎందుకు పోయిండు? మీ ఎన్డీఏ భాగస్వామ్య పక్షి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఎందుకు పోయారు? వాళ్ళని ప్రశ్నించకుండా తెలంగాణ డెవలప్మెంట్ కావద్దని చెప్పి కిషన్ రెడ్డి కోరుకుంటున్నా. మీరు ఇవ్వరు, అమ్మ ఇయ్యదట, అడుక్కొనియదంట. మీరు ఇయ్యరు, అడుక్కొనియరు. మీరు కేంద్ర మంత్రి ఉంటూ తెలంగాణకు ప్రత్యేక నిధులు తేలేదు. తెలంగాణ నుంచి 8 మంది ఎమ్మెల్యేలు, 8 మంది ఎంపీలు గెలిపించి ఏమిటికి మరి? తెలంగాణకు మీరు ప్రత్యేక నిధులు తెస్తారని చెప్పేసి గెలిపించారు. 2 కేంద్ర మంత్రులు, 1 రాజ్యసభ సభ్యులు ఉన్నారు. ప్రత్యేక నిధులు లేకపోగా, మూసీకి సహకారం అందించకపోగా, హైడ్రాకి సపోర్ట్ చేయకపోగా, 4th సిటీకి సహకారం అందించకుండా, అదే కాకుండా 33 జిల్లాలు గుర్తించకుండా ఈనాడు భారతీయ జనతా పార్టీ తెలంగాణకు తీవ్ర అన్యాయం చేస్తుంది. కాబట్టి భారతీయ జనతా పార్టీ తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధి చేసినట్లయితే భవిష్యత్తులో బీఆర్ఎస్ పార్టీ భారతీయ జనతా డిపాజిట్ రావడం కాబట్టి ఖచ్చితంగా ప్రాథమిక దశలో అడుగునే దురుద్దేశంతో ముందుకు పోతున్న కనపడతా ఉంది. ఇప్పుడు ఎంఏలు చేసుకున్న ఎంఏలు మొత్తం ఉత్తిత్తి ఎంఏలు అంటున్నారుగా. మీరు గతంలో ఉత్తుత్తి చేసుకున్నారు కాబట్టి మీకు ఉత్తుత్తి కనపడి ఉండొచ్చు. మేము అధికారంలోకి వచ్చిన 2 నెలల్లోనే 40,000 కోట్ల రూపాయలు తెచ్చినప్పుడు 18 కంపెనీలతో ఒప్పందం చేసుకుని 16 కంపెనీలు ఆల్రెడీ
కొన్ని కంపెనీలు స్టార్ట్ అయిపోయి కొన్ని ప్రోగ్రెస్ చివరి దశకు వచ్చినాయి. ఖచ్చితంగా ఈ 6 నెలల కాలంలో అవి కూడా ప్రారంభం కాబోతూ ఉన్నాయి. మీలాగా ఉత్తుత్తి మాటలు మేము చెప్పలేదు, ఉత్తుత్తి ఒప్పందాలు చేసుకోలేదు. మేము కాంగ్రెస్ ప్రభుత్వంగా ప్రజాప్రభుత్వంగా ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీ నెరవేర్చాలా. అదే కాకుండా ప్రతి హామీని నెరవేర్చుతో పాటు ఒకవైపు సంక్షేమం, ఒకవైపు అభివృద్ధి, హైదరాబాద్ ప్రపంచ నగరాలతో పోటీపడే విధంగా తీసుకుపోయే ప్రయత్నం, స్పోర్ట్స్ను అగ్రగామికి నిలిపే ప్రయత్నం, ఐటీని దేశ రాజధానిగా చేసే ప్రయత్నం, అదే కాకుండా భారతదేశంలో హైదరాబాదు 2వ రాజధానికి ఎదిగే ఆ స్థాయికి తీసుకుపోయే ప్రయత్నంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. కాకపోతే మీరు 10 సంవత్సరాల కాలం పాటు టైం వృధా చేశారు కాబట్టి ప్రజలు ఇప్పుడిప్పుడే మేలుకొల్పుకున్నారు. దానిలో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధి చేయదని చెప్పి ఏకైక లక్ష్యంతో కాంగ్రెస్ ప్రభుత్వం బదనాం చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఖచ్చితంగా భవిష్యత్తులో ప్రపంచ దేశాల్లో ఉన్న దిగ్గజ సంస్థలను కూడా హైదరాబాద్కి ఇంకా రాబోతూ ఉన్నాయి. అదే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో ఇంకా ఎయిర్పోర్ట్లు రాబోతూ ఉన్నాయి. డ్రై పోర్టు నిర్మాణం చేయాలని ప్రభుత్వం భావించింది, మచిలీపట్నం నుంచి పోర్టు నుంచి ఇక్కడికి. అదే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ఐటీఆర్ ప్రాజెక్ట్ రావాలని చెప్పి ప్రభుత్వం భావిస్తూ ఉంది. అదే కాకుండా స్పోర్ట్స్ యూనివర్సిటీ, స్కిల్ యూనివర్సిటీ, అదే కాకుండా ఐటీఐ ప్లేస్లో అడ్వాన్స్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్స్, టెక్నాలజీ, అదేవిధంగా ఏఐ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడుకొని తెలంగాణను భారతదేశంలో అగ్రగామికి తీసుకునే ప్రయత్నంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతుంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇంగ్లీష్ భాష మీద బీఆర్ఎస్ మీడియాలో ఒక చర్చ నడుస్తుంది, ఏం చెప్తారు? భాష ముఖ్యం కాదు, భావం ముఖ్యం. భాష అనేది ఎవరైనా మాట్లాడతారు, భావం అర్థమయ్యే విధంగా ఉంటే సరిపోతుంది. దానికి ట్రోలింగ్ బీఆర్ఎస్ పార్టీ పనే అదే కదా. మీరు ఆనాడు 10 సంవత్సరాల కాలం పాటు ప్రజాధనాన్ని వృధా చేసి అప్లపాలు చేసి ఆగం చేసి తెలంగాణను, ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంకి వచ్చి డెవలప్మెంట్ చేస్తుంటే చూసి ఓరలేక ప్రతి చిన్న విషయాన్ని పెద్దగా చేసే ప్రయత్నం, సోషల్ మీడియా వేదికగా ₹1 కోట్ల, నెలకు ₹10 కోట్ల ఖర్చు పెట్టి తెలంగాణ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేకుండా చేసే ప్రయత్నం, సోషల్ మీడియా అడ్డగోలుగా కాంగ్రెస్ ప్రభుత్వం బదనాం చేసే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేస్తూ ఉంది. ప్రతిపక్ష నాయకుడేమో అసెంబ్లీ రాడు, ఉన్న నాయకుడేమో అబద్ధాలు మాట్లాడతాడు. అదే కాకుండా బీఆర్ఎస్ పార్టీ ఆయనలో పెద్ద ఎత్తున ప్రజాస్వామ్యం లేకుండా చేసిరు, అన్ని స్కామ్లే, అన్నిటి మీద విచారణ జరుగుతూ ఉంది. సిట్ విచారణ, అదేగా కాలుష్యంలో కమిషన్ విచారణ, ఏసీ విచారణ జరుగుతూ ఉంది. కాబట్టి ఇవన్నీ కాంగ్రెస్ ప్రభుత్వం ఒకాంచి ప్రజారంజక పాలన అందిస్తున్నాయి. ప్రజాస్వామ్యం రక్షించే ప్రయత్నం, డెవలప్మెంట్ మీద కాన్సన్ట్రేట్ చేస్తూ రోజుకు ముఖ్యమంత్రి గారు 18 గంటలు కష్టపడుతూ ఉన్నారు. మంత్రివర్గంలో ఉన్నట్టు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కావచ్చు, బట్టి విక్రమార్క గారు కావచ్చు, శ్రీధర్బాబు గారు రోజుకు 18 గంటలు కష్టపడుతూ తెలంగాణ రాష్ట్రంలో ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టే ప్రయత్నం, ఎంప్లాయ్మెంట్ను ఇంప్రూవ్మెంట్ చేసే ప్రయత్నం, జీడీపీని పెంచే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఇవన్నీ జరగొద్దని చెప్పి బీఆర్ఎస్ పార్టీ భావించి భాష మీద లేదు వ్యక్తుల మీద వ్యక్తిగత విమర్శ చేసే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేస్తూ ఉంది. గ్రామసభ అనేది ఊర్లలో ప్రజలు అధికారులు నిలదీస్తున్నారు, మీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలను మంత్రులు కూడా నిలదీస్తున్న పరిస్థితి, ఏం చెప్తారండి? గ్రామసభ మీకు తలనొప్పిగా మారిందనుకోవచ్చా? గ్రామ సభలు 10 సంవత్సరాల కాలం పెట్టింది మీరే. గ్రామ సభలు పెట్టనోళ్ళు, ఎలాంటి పథకాలు ఇవ్వనోళ్ళు ఈరోజు మాట్లాడుతున్నారని చెప్పి ప్రజలే అంటున్నారు. అవి మీడియాలో చూపిస్తలేరు. కానీ ఈయనోడు ఇప్పుడు ఇచ్చే వాళ్ళని ఎందుకు గెలుపుతున్నాడు, ఎందుకు బదనాం చేస్తున్నారని చెప్పేసి ప్రజలే మాట్లాడుతున్నారు. మీరు ఇచ్చినటువంటి రేషన్ కార్డు 10 సంవత్సరాల కాలంలో 40,000 రేషన్ కార్డులు ఇచ్చారు. మీరు ఇచ్చిన ఇండ్లు 7 లక్షలు ఇస్తా అని చెప్పి 65,000 డబుల్ బెడ్రూమ్లు ఇచ్చారు. మేము 2014 ముందే 25 లక్షల డబుల్ బెడ్రూమ్లు ఇచ్చినాం. రేషన్ కార్డులు మేమే ఇచ్చినాం, ఉచిత కరెంటు మేమే ఇచ్చినాం. ఇప్పుడు ఇందిరమ్మ ఇండ్లు మేమే ఇవ్వబోతా ఉన్నాం కదా. నియోజకవర్గానికి 3,500 అంటే 4,50,000 ఇండ్లు ఇవ్వబోతా ఉన్నాం. ఎస్సీ ఎస్టీలకు 6 లక్షల రూపాయలు, బీసీఓసీలకు 5 లక్షల రూపాయలు. దానిలో కూడా ఆదివాసులకు కావచ్చు, గోండ్రులకు, కోయలకు, చెంచులకు ప్రత్యేక కోటా పెట్టి రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వబోతా ఉంది. వికలాంగులకు, వితంతులకు, అదే కాకుండా పూరి గుడిచెలకు, తర్వాత పెంకుడిళ్ళు, తర్వాత రేకునీళ్లకు ప్రయారిటీ ఇస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. మాకు ఒక క్లారిటీ ఉంది. బీఆర్ఎస్ పార్టీ క్లారిటీ లేదు కాబట్టి ప్రతిపక్ష నాయకుడేమో అసెంబ్లీ రాడు, హరీష్ రావు గారు, కేటీఆర్ గారు, కవిత గారేమో మీడియాలో పోటీ పడుతూ రోజు వార్తలు రావాలనే ఒక దురుద్దేశంతో కాంగ్రెస్ ప్రభుత్వం విమర్శ చేసినట్టుగా కనపడతా ఉంది తప్ప వాళ్ళకి చిత్తశుద్ధి లేదనేది చాలా స్పష్టంగా కనపడతా ఉంది. థ్యాంక్ యూ.